ఇక్కడ తెలుగుదేశం కూడా పోటీ చేయకుండా వారి గెలుపుకే వాళ్ళు కూడా సహకారం కలిగినందుకు వారు గ్రహించారు. ఎక్కడో ఏదో మిస్టేక్ జరుగుతుంది. వచ్చే లోక్సభ ఎన్నికల సందర్భంలో ఆయన బిజీగా తిరుగుతున్నారు కాబట్టి ఎక్కడో మిస్ అయ్యారు. తప్పకుండా ఈ సమస్య మన సామాజిక వర్గానికి మనం జరగాల్సిన న్యాయం, ఈ మనలో ఉన్న పిల్లలు వాళ్ళని ముందుకు తీసుకువెళ్ళటం మనందరి బాధ్యత. ఇవన్నీ కూడా ఆయన దృష్టికి తీసుకొచ్చి నాకు పూర్తి నమ్మకం ఆయన న్యాయం చేస్తారు అని, దీన్ని మనం సాధించగలుగుతామనేది నాకు పూర్తి నమ్మకం. చిన్నప్పటి నుంచి మేము బీచీలో పెరిగి సంవత్సరానికి సంవత్సరంన్నరకి ఎక్కడో ట్రాన్స్ఫర్లు, పోస్టింగ్లు పోతూ తిరుగుతూ ఎక్కడికి వెళ్ళినా కూడా మళ్ళీ సమ్మర్ హాలిడేస్ అనేటప్పుడు మేము ఊర్లకు తిరిగి వచ్చేవాళ్ళం. నాకు చాలా సరదాగా ఉండేది. అక్కడే నేను రైతు బిడ్డగా ట్రాక్టర్ నడపటం, రాజమండ్రిలో పనసచెట్లు ఎక్కటం, తాడేపల్లి గోడంలో కారు చెడిపోతే రిపేర్ చేసుకోవటం, ఇవన్నీ కూడా నాకు చిన్నప్పుడు అనుభవాలు. ఊర్లోకి వెళ్తే మన ఇంట్లో ఎంకతోటి తలుపు తీసి రోజు పిల్లలు వచ్చేవాళ్ళు, 10 మంది 15. వాళ్ళు ఎవరూ నాకు తెలవదు. చిన్నప్పుడు సరదాగా అందరం కలిసి ఆట ఆడుకునేవాళ్ళు. పిల్లలకి కులాలు, మతాలు, విభేదాలు తెలవు. చక్కగా తొక్కుడు బిళ్ళ ఇటువంటి ఆటలన్నీ కూడా వాళ్ళతో నేర్చుకున్నాను. తర్వాత అవగాహన పెరిగినప్పుడు ఎవరు వాళ్ళు అంటే ఇంట్లో చిలికిన మజ్జిగ, అంత వెన్నపూస, రాగి ముద్దలు, దాని మీద పువ్వులు పచ్చడి, ఇవన్నీ వాళ్ళకి పెట్టి పండగ పూట వస్తే అందరి పిల్లలకి మాతో పాటు కొత్త బట్టలు కొనిచ్చేవారు తాతగారు, నాయనమ్మ.